ఈ కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి లైసెన్సుల మంజూరులో యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చిన పీరియడ్లో చాలా స్తబ్దుగా కనిపించింది. మొదటి పీరియడ్ ఇచ్చినప్పుడు తర్వాత 2 days ఎక్స్టెండ్ చేయడంతోనే కనీసం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులన్నా వచ్చినాయి. మరి ఆ 2 daysలోనే ఎందుకని అంత ప్రభావం కనబడిందో తెలియదు. మరి అప్పటికే కొన్ని ఆరోపణలు వచ్చాయి. లోకల్గా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ కొంతమంది ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో అప్లికేషన్స్ కూడా వేయటానికి కొంత సంకోచించారు. ఎక్కడికక్కడ మా పర్మిషన్ లేకుండా మా మనుషులకే రావాలి, ఒకవేళ మీకు వచ్చినా కానీ మాకు కొంత వాటా ఇవ్వాలి, పర్సంటేజ్ ఇవ్వాలి, ఇటువంటివి వినబడినప్పుడు ఏమన్నా మరి మందలించడం ఏమన్నా జరిగిందేమో తెలియదు. ఒక 2 days పెంచిన తర్వాత అప్పటి వరకు లెస్ దాన్ 200 crores వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 1800 కోట్లు వచ్చినాయి. 2000 టార్గెట్ పెట్టుకున్నారు. ఓవరాల్గా అయితే అనుకున్నట్లుగానే అప్లికేషన్స్ వచ్చినాయి. అయినా కూడా ఈరోజు 75% ఆఫ్ ది లైసెన్సెస్ సిండికేట్స్కి వెళ్ళింది. ఆ సిండికేట్లో ఎక్కువ కూటమికి సంబంధించిన అంతా కూటమికి సంబంధించిన వారే ఉండాలంటున్నారు. సో ఇది మేబీ అన్అవాయిడబుల్ అనుకుంటున్నాను నేను. యూ హ్యావ్ టు టెల్ us. లక్ష్మణ్ గారు, వాట్ యూ సే? ఇది ఒక స్కామ్గా చూడాలా, లేదంటే ఇది దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి చేసుకుంటారు బిజినెస్, లిక్కర్ బిజినెస్ అంటేనే అంతే అని అనుకోవాలా? ఎట్లా చూడాలి? స్కామ్ అనడానికి లేదు. ఎందుకంటే టెండర్ సిస్టమ్ పిలిచిన తర్వాత అప్లికేషన్లు పెట్టుకున్నారు, లాటరీ వేసారు. సరే, వెనక ఏం జరిగింది అనేది ఏమిటంటే, స్కామ్ అన్నది ఎప్పుడు మనం వర్తిస్తుంది అంటే, సపోజ్ ఒక కాంట్రాక్ట్ వర్క్ ఉంది, లేదా ఏదైనా సరే ఒక సప్లై చేసే మెటీరియల్ ఉంది, దాని విలువ 100 రూపాయలు అనుకుంటే వీళ్ళు సిండికేట్ అయిపోయి 100, 50, 200 వేస్తే అది స్కామ్ లాగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. స్కామ్ ఇది అని అందరూ పంచుకుంటారు దాన్ని. ఇప్పుడు ఏమైపోయింది, ఒక వీళ్ళకి షాపులు కేటాయింపు ప్రైవేట్ పరంగా, దానికి గతంలో వేలం పాడి ఆ వేలంలో ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది కాస్త గొడవలు, అక్కడ కూడా సిండికేట్ కావడము, వేలంలో ఎవరు పాల్గొనకుండా చేయడము జరిగేవి. ఇప్పుడు ఏమైపోయింది, అలా ఎందుకు ఆ వేలంలో ఎన్ని పెట్టడము, గొడవలు ఇవన్నీ ఎందుకని వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసి ఆ రేట్ల ప్రకారం మీరు టెండర్లో పాల్గొనండి, లాటరీ తీసాం ఎవరికి వస్తే వాళ్ళు ఆ రేట్ల ప్రకారం మీరు ప్రభుత్వానికి చెల్లించాలా, ట్యాక్స్ రూపంలో ఇవన్నీ. అలాగే ఎలా అమ్మాలి అన్నది ఈ యొక్క సప్లై చేసేటువంటి వాటి రేట్లను బట్టి మీరు అమ్ముకోవాలి అని దాని ఉద్దేశం. అయితే ఎంత చెప్పినా లిక్కర్ లో మంచి ఆదాయాలు ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే జీరో బిజినెస్ కూడా జరిగే అవకాశాలు ఉన్నవి. జీరో బిజినెస్ అంటే ఏంటి? లెక్కల్లో చూపని అమ్మకాలు. ప్రభుత్వ పరంగా నడిపిన గత ప్రభుత్వ పరంగా దుకాణాలు నడిపినా కూడా జీరో బిజినెస్ నడిచింది, లెక్కల్లో చూపని వ్యాపారం నడిచింది. ఇక్కడ ప్రైవేట్ పరంగా ఇచ్చినప్పుడు జరగదా? ఇంకా ఎక్కువ జరుగుతుంది జీరో వ్యాపారం. దానివల్ల నష్టం అయితే వస్తుంది. ఎందుకు? ట్యాక్స్లు ఎవరు కొడతారు కదా, అన్ని ట్యాక్స్లు పోతాయి కదా. జీరో బిజినెస్ అంటే ట్యాక్స్లు 100 బాటిల్ అమ్మారు అనుకోండి, 20 బాటిల్ అమ్మినట్టు లెక్కలో చూపిస్తాడు, 20 చూపడు, పోయారు. వాటి మీద వచ్చేటువంటి ట్యాక్స్లన్నీ పోయారు. మరి దీన్ని అరికట్టగలరా? సరే, షాపులు సిండికేట్ జరిగాయి అంటే వీళ్ళు మాట్లాడుకొని కొన్ని షాపులకి కొంతమంది వేసి ఎక్కువ మంది పాల్గొనకుండా చేశారు అనుకున్నాం. అది తక్కువ శాతం కనిపిస్తున్నది. అయితే ఏంటి, ఒక్కరే అనేక పేర్లతో, బినామీ పేర్లతో డబ్బులు కట్టి అందులో పాల్గొన్నారు అన్నది ఇప్పుడు పెద్ద విషయం. అంటే చివరకు వాళ్ళల్లో ఒక 100 మందిని తయారు చేసో 20 మందిని తయారు చేసో డబ్బులు కట్టి అప్లికేషన్లు పెట్టినప్పుడు ఆ 20 మందిలో ఎవరికి వచ్చినా అతనికి వచ్చినట్టే కదా. వాళ్ళ ఊరిలో బినామీ అంతే, వాళ్ళ పేరు మీద ఉంటుంది తప్ప వాళ్ళ పాత్ర ఏమి ఉండదు. వాళ్ళకి ఏదైనా జీతమో నెలకి ఇంత తీసుకోమని చెప్తారు, నడిపించుకుంటే ఇతనే నడిపించారు. ఆ విషయం రహస్యంగా ఉండదు. ఎప్పుడైతే షాపులు ఓపెన్ అయిపోతాయి అప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది ఎవరెవరు ఎన్ని షాపులు వాళ్ళకు వచ్చాయి అని. ఏ పార్టీ వాళ్ళకు వచ్చాయి? అధికార పార్టీ. ముందు లాబీ. అధికార పార్టీ అంటే కూటమి.
జనసేన, బీజేపీ, తెలుగుదేశం. సరే, తెలుగుదేశం వీళ్ళు ఏదైతే కార్పొరేషన్లు, డైరెక్టర్ పోస్టులు పంచుకున్నారో రేషియోలో తెలుగుదేశానికి ఇన్ని, జనసేనకి ఇన్ని, బీజేపీకి ఇన్ని 10% ఇట్లా పంచుకున్నట్టు లెక్కలు చూసాం కదా. అట్లనే ఈ లెక్కలు కూడా పంచుకొని ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఒకటి చెప్తా, నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇందాక, అది అందరికి ఫార్వర్డ్. సత్యసాయి జిల్లాలో అంటే ధర్మవరంలో అంటే మన మినిస్టర్, బీజేపీ మినిస్టర్ సత్యకుమార్ గారి దాంట్లో ఒక బీజేపీ నాయకుడికే, మళ్ళా బినామీ పేర్లు కాదు, అతని పేరు మీదనే తను అంటే ఈ టెండర్లో పాల్గొంటే లాటరీ వేస్తే 5 షాపులు వచ్చాయి. అవును సార్, నేను కూడా విన్నాను, నేను కూడా చూశాను. ఆ నియోజకవర్గంలోని 5 షాపులు వచ్చాయి. అంటే ధర్మవరంలోనే 3 షాపులు, బయట విలేజెస్ లో 2 షాపులు. ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్? అక్కడ ఏదో మతలబ్ జరిగింది, అలా అవకాశం ఉందా? ఒకటి. రెండోది, అసలు ఇక్కడ లక్ష్మణ్ గారు ఇది ఒకటి లాటరీ కదా సార్. ఒక్కొక్కడికి లక్ బాగుంది అనుకోండి, లక్ బాగుంటే వాడికి తగిలే అవకాశం అందే. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను సార్. వైజాగ్ లో ఒక అతను 155 షాపులు వేసాడండి సార్. అతను ఓన్లీ ఈ లైసెన్స్ కోసం కట్టిన అప్లికేషన్ ఫీజే 3,10,00,000 ఖర్చు పెట్టాడు. ఇప్పటికీ అంటే నేను విన్నప్పుడు వరకు 26 లాటరీలు తీశారు, ఒకటి కూడా తగలలేదు అతనికి. ఇంకా 150 అండి, ఇంకా 110 దాకా ఉన్నాయి కదా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అలాగే నేనేమంటున్నానంటే, ధర్మవరం ఉంది, మీరు చెప్పిన దాంట్లో కూడా కొంత ఇది ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే అతనికి ఆ కెపాసిటీ ఉంది, అప్లికేషన్లు పడేశాడు. రెండోసారి ఇక్కడ కొంత ఇందాక మంత్రి గారు కూడా చెబుతున్నారు, కొల్లు రవీంద్ర గారు, ఇది ఆన్లైన్ సిస్టమ్ కూడా. ఈసారి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ అన్నప్పుడు ఇంట్లో కూర్చొని వేసినా కూడా ఎవడికి తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు లాటరీలు వచ్చిన తర్వాత ఒత్తిడి పెరుగుతున్నాయి అంటే అది వేరే విషయం సార్. నేనైతే ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ అయితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రాన్స్పరెంట్గా జరిగింది. కాకపోతే సిండికేట్ అయ్యారు వాళ్ళు, అంటే వాళ్ళల్లో వాళ్ళు మనం కలిసి వ్యాపారం చేసుకుందాం అనే ఒక అండర్స్టాండింగ్ ఇది అనేది నాకు అనిపిస్తుంది సార్. నేను బీజేపీ విషయం ఎందుకు ప్రస్తావన తెచ్చానంటే 5 వచ్చాయని, 5 రాదు 10 రాదు ఏమన్నా రానివ్వండి. అసలు బీజేపీ యొక్క పార్టీ నాయకులకు సిగ్గు ఉండే ముందు లిక్కర్ బిజినెస్ చేస్తారా మీరు? లిక్కర్ బిజినెస్ సిగ్గు ఉండే ముందు ఆ పార్టీకి ఏం చేస్తున్నారు? జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఎలా పాల్గొంటారండి? ఆయన బీజేపీ నాయకుడు మీరు మత్తు పదార్థాల అమ్మకాలు, లేకపోతే గంజాయి అమ్మకాలు అన్నిటి ప్రోత్సహిస్తారు. రేపు ప్రోత్సహించాలి చూద్దాం. అసలు ఎలా పాల్గొంటారు వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళంటే ఓకే, బుద్ధి లేదు వాళ్ళకు కూడా. కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి ఉండదు. సిద్ధాంత పరంగా రూల్ ఉందా? లేదనుకుంటా నాకు తెలిసినంత. బీజేపీ వాళ్ళు నువ్వు తాబరా బాబుని షాపులు పెట్టి ఓపెన్ చేస్తానని చెప్పి తెచ్చుకుంటారా? చెప్పండి. అంటే మీకు ఆ బిజినెస్ అవసరమా? ఎన్ని లేవు బిజినెస్లు చేసుకొని బతకడానికి సమాజంలో? అందుకనే అని ఉదాహరణ చెప్పాను, నేను తిట్టాలని ఉదాహరణ చెప్పాను బీజేపీ గురించి. మిగతా పార్టీల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు మొదటి నుంచి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు, ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కాదని ఎవరన్నారు. ఎక్కువ శాతం అన్ని పార్టీల వాళ్ళు, ఆ పార్టీలు అంటే ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు నేను చూసింది అయితే వాళ్ళ ఆ 2 పార్టీల వాళ్ళు చూసారు. బీజేపీ వాళ్ళు ఇట్లాంటి బిజినెస్లు ఎక్కువ ఎక్కడన్నా చేశారా అనేది, లిక్కర్ షాపులు ఉన్నాయా అనేది నా దృష్టికి అయితే రాలే చాలా కాలం నుంచి. లిక్కర్ బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు అనేది వచ్చింది. ఫస్ట్ టైం ఒక అది మంత్రి నియోజకవర్గంలో మళ్ళీ ఆయనే లాబింగ్ చేశాడని సోషల్ మీడియాలో వస్తున్నది. అంటే మిగతా వాళ్ళని ఎక్కువ మందిని వేరే కూడా చేశాడు అని ఈయన కోసం. చాలా బయటకు వస్తాయండి ఇవి. ఇది మొదటి రోజుగా ఇంకా చాలా బయటకు వస్తాయి, చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు అప్పుడు మొదలు పెట్టాడు కదా, స్కోలింగ్ వస్తుంది టీవీలలో, మొత్తం సిండికేట్ అయిపోయారు, మాఫియాలాగా ఏర్పడిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్తున్నాడు ఆయన. అవకాశం ఎందుకు ఇచ్చారు వీళ్ళు? ఆయన తిట్టారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కాదని ఎవరు అంటారులే. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? బీజేపీ వాళ్ళు కూడా తిట్టారు, మీరు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు
మీరు ఎక్కడ ఇప్పుడు ఒకటే అడుగుతున్నా నేను, జీరో బిజినెస్ ను అలాగే రేట్లు ఎక్కువ నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ అమ్మకుండా ఈ రెండు మీరు ఎన్డీఏ కూటమి ఆపగలుగుతాదా? అది మనం 3 నెలల తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు కొన్ని చోట్ల ఎవరైతే సిండికేట్ కి సంబంధం రాని వాళ్ళకి, అంటే లాటరీ ఎవరికైనా వస్తుంది కదా, సామాన్యులకు కూడా వేసుకోవచ్చు, మీరు నేను కూడా వేసుకోవచ్చు. లాటరీ 2 లక్షల మంది కాదనుకుని చెప్పేసి అప్లికేషన్ పడేస్తాము. ఇంకొకటి చాలా వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ల దగ్గర కొంతమంది వ్యక్తులను కూడా పెట్టారంట. ఎవడెవడ వెళ్ళి అప్లికేషన్లు వేస్తున్నాడు, వాడు మనకు సంబంధించిన వాడు కానప్పుడు వాడిని ఎలా ఆపాలి, ఒకవేళ రేపు వస్తే కనుక వాడిని ఎలా ఆపాలి అని ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు. అందు గురించే కొంత దీంట్లో వెసులుబాటు ఏంటంటే కొంతలో కొంత మెరుగైంది. ఆన్లైన్లో అంటే ఎవడు ఇంట్లో కూర్చొని అప్లికేషన్ వేసుకోవచ్చు, అదొకటి తీసుకొచ్చారు. సో దట్ షోస్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ దే, వీ డూ అప్రిషియేట్ ఇట్. కానీ అక్కడితోనే అయిపోలా పండగ. లాటరీలో వచ్చిన వాడు సామాన్యుడో లేదంటే మన పార్టీకి సంబంధించిన వాడు కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి నయానా భయానా, అంటే భయపడుతున్నారని కాదు, నయానా కూడా చెబుతున్నారంట, మాకు అవకాశం ఇవ్వండి బిజినెస్లో ఇంత పర్సంటేజీ, దానికి సంబంధించిన మీకు ఎంత అయితే అంత మేము అమౌంట్ ఇచ్చేస్తాము. రెండోది ఒకవేళ వినకపోతే ఎలా బిజినెస్ చేస్తారో చూస్తాం అని కొన్ని చోట్ల అంటున్నారు. ఆఖరికి సీఎం గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారంట, సీఎం గారు వార్నింగ్ ఇచ్చారంట, ఇలాంటివి కనుక చేస్తే మరి అదే ఇసుకలాగానే ఉంటుంది. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఆయన పర్యవేక్షించలేడు కదా కింద వరకు వెళ్ళి. రెండో పాయింట్ వచ్చేసి ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పారో, ఎంఆర్పి కన్నా కూడా ఎక్కువ అమ్ముకునే అవకాశం కల్పిస్తాం, మాకు వాటా ఇవ్వండి. లాటరీలో మాకు దొరకలేదు, సిండికేట్ సాధ్యమైనంత వరకు 75%, ఇంకా మిగిలిన వాటిలో ఇటువంటి నడుస్తున్నది వినపడుతుంది. కట్టడి చేయడం సాధ్యమా సార్? ఇప్పుడు సురేష్ గారు ప్రధాన ఆర్థిక వనరుగా మారిపోయిన లిక్కర్ వ్యాపారం. గతంలో ఒక ప్రభుత్వం జీరో బిజినెస్ చేసిందా, సబ్స్టిట్యూట్ నడిపిందా, బ్యావరేజ్ నుంచి జే బ్రాండ్ తెప్పించుకున్నా, ఏదో 1 లక్షల కోట్లు సంపాదించుకుని వెళ్ళిపోయినా అది కుంభకోణం జరుగుతుంది. దాన్ని అడ్డుకట్టేయాలి, పేద ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నాణ్యమైన మద్యం ఇవ్వండి అని వాళ్ళు అప్పుడు డిమాండ్ కూడా చేశారు. కానీ ఇచ్చేవాడు చెవుడు మాట అయిన పరిస్థితి కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే తక్కువ ధరకే మద్యం సిండికేట్ లేకుండా నాణ్యమైన మద్దతు మద్యము ప్రభుత్వ యొక్క ప్రైవేటు సెక్టార్ లో ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చారు. సో నాకు తెలిసి గతంలో 4,300 ఉండేటివి షాపులు, దాన్ని తగ్గించి 3,396 చేశారు. లాస్ట్ 2 రోజుల వరకు అసలు నాకు తెలిసి 55-60% అప్లికేషన్ పడలా. లాస్ట్ 2 days లో బాగా పంచుకున్నాయి. కారణం ఏంటంటే ట్రాన్స్పరేషన్ ఉండడం వల్ల, ఆన్లైన్ లో టెండర్ అయ్యడం వల్ల కూడా కొంత కారణం అయిండొచ్చు. అయితే మీరు చెప్పింది 3,396 షాపులు కాదు, 89,882 అప్లికేషన్ రావడం, దాని ద్వారా 1,798 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం. వీళ్ళందరూ షాపులకి నెక్స్ట్ 24 గంటలు మళ్ళీ ఫీజు కడితే 300 కోట్లు వస్తుంది, అంటే 20% ఫీజు కడతాం. మళ్ళీ ఈ మొత్తం షాపులు స్టాక్ ఎత్తే మళ్ళీ 300 కోట్లు వస్తుంది. అంటే ఈ గడిచిన 10-15 రోజుల్లో 2,400 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తాం మీ ఈ లెక్కల ప్రకారం. కానీ బాగా పలుకుబడిన జిల్లాలు ఈస్ట్, వెస్ట్, విజయవాడ, కృష్ణా జిల్లా, అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో 132 అప్లికేషన్లు పడినాయి ఒక్కొక్క షాప్. బాగా డిమాండ్ అయ్యేది విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లా. 132 అప్లికేషన్లు పడినాయి ఒక్కొక్క షాప్ కి. ఇతరపోయి దీంట్లో ఇంకో లాజికల్ గా కూడా మాకు కనబడతా ఉందంటే, బాబు గారు ఎంటర్ కావడం వరకు మందకుడిగా సాగుతా ఉంది. మీరన్నీ నిజమే, నేనేమి మేము కొత్త పతివ్రతలు అని చెప్పట్లా. కొన్ని చోట్ల కొంత కూటమి ప్రభుత్వాలు కూడా, ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన జిల్లాల్లో పండుగ కూడా చెప్తాం మీకు. ఎందుకంటే మా చిత్తూరు జిల్లా, అంటే తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా ఇప్పుడు మారిపోయింది కాబట్టి తిరుపతి జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా చాలా తక్కువ అండి. నామినల్ 5-6 అప్లికేషన్లు పెట్టి అక్కడ కూడా ఉన్నాయి, 17 అప్లికేషన్లు పడినాయి. ఈ సత్యసాయి జిల్లా అంటే మినిస్టర్ గారు, బీజేపీ గారు ఉన్నారు, తిరుపతి అంటే జనసేన ఎమ్మెల్యే గారు. నాకు తెలిసి ఇక్కడున్న లిక్కర్ షాపుల వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటంటే ప్రధానంగా 22 లక్షల రూపాయలు పోయిందని బాధపడలేదండి. వేసింది ట్రాన్స్పరెంటల్ గా ఉండాలి అనే విషయం పైన చాలా మంది ఆశ్చర్యపడి ఇది మంచి పద్ధతిగా ఉంది అనేసి ఆన్లైన్ లో కూడా వేశారు. మరి వాళ్ళు ఇంతమంది మీరు అన్నట్టు 150 షాపులకు ఒకే వ్యక్తి అన్ని కోట్ల రూపాయలు వేసినప్పుడు ఒకరు కూడా తగలకపోతే బాధపడతారు కదా.
తిరుపతిలో కూడా ఒక ఆయన అయితే కొన్ని పదుల సంఖ్యలో డీలు కట్టేశాడు. రాకపోతే ఆ 2 లక్షల రూపాయలు ఎన్ని షాపులు కడితే పోద్ది కదా, అది ప్రభుత్వానికి పోయిన లెక్క. సో ఈ ట్రాన్స్పరెంట్ గా జరగాలంటే జరిగి తీరుతుందనే ఉద్దేశంతోనే కొన్ని ఇప్పుడు సత్యసాయి జిల్లా, మా తిరుపతి జిల్లా కొన్ని ఏరియాల్లో నష్టం వచ్చిందండి. చాలా తక్కువ, తిరుపతి లాంటి ఏరియాలో తక్కువ అప్లికేషన్ పట్టుకుంటాం. మేము బాబు గారు ఎంటర్ అయ్యి పర్టికులర్ చెప్తే కూడా ఒప్పుకోలేవాలి. 15% జస్ట్ దివాకర్ అయితే 15% డైరెక్ట్ గా మాకేమంటే మేము డెవలప్ చేసుకుంటాను ఓపెన్ గా మాట్లాడేశారు కూడా. సరే ఆయన మాట్లాడింది కరెక్ట్ గా పాలు చూసుకుంటారు. అంటే యాక్చువల్ గా అది వైరల్ అయింది కానీ ఆయన ఏం పర్సనల్ గా అడగలేదండి. ఆయన పర్సనల్ గా అడగల. ఇంకో 5% నేను యాడ్ చేస్తాను, అదేంటి మనం తాడిపత్రి దాన్ని డెవలప్ చేసుకోవడానికి వాడదామని చెప్పేసి ఆయన అన్నాడు. అఫ్ కోర్స్ అది లీగల్, అది కరెక్టా కాదా, అది మోరల్ గానీ ఎథికల్ గాను, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అది పక్కన పెడదు. అంటే ఎలాగో సంపాదిస్తున్నారు, ఎలాగో అడ్డగోలుగా సంపాదిస్తున్నారు, ఎలాగో ఆపలేకపోతున్నాము. ఆ శాండ్ కూడా ఆయన ఎన్నో వార్నింగ్లు ఇచ్చాడు, సొంత మనుషులకు కూడా ఇచ్చాడు, ఆగట్లేదు. ఆయనప్పుడు ఏం చేస్తారు, సరే బాబు అరే బాబు మీ దాంట్లో వచ్చిన దాంట్లో ఒక 15% ఇటు పడేయండి. పార్టీకి కూడా అడగట్లేదు కదా ఆయన. తాడిపత్రి ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అసలు లిక్కర్ వ్యాపారం చేయడమే నేనైతే వ్యక్తిగత వ్యతిరేకం. మాకు అలవాటు లేవు, మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అయితే గవర్నమెంట్ పాలసీ కాబట్టి మనం మాట్లాడాలి కాబట్టి ఓపెన్ గా చెప్తున్నా, మద్యం ద్వారా అత్యధిక ఆదాయం వచ్చే వనరుగా మారిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం దాన్ని కాదనలేకపోతా ఉంది. కాంగ్రెస్ వచ్చినా, టీడీపీ వచ్చినా, వైసీపీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా మద్యం ద్వారా 2,000 కోట్ల రూపాయలు అంటే అవును కదా ఆదాయం వనరు కదా అని ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో పోటీ పడడం మీరు ఈసారి మద్యం షాపులు కిక్ ఎక్కువ అన్నట్టు ఆదాయం పెరుగుతోంది, 99 రూపీస్ కి చీప్ ఇస్తారనేది, రేట్లతో భారీగా తగ్గించడం అనేది ఒక పాయింట్. ఇక్కడ మన లక్ష్మణ్ గారు చెప్పిన పాయింట్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. జీరో బిజినెస్, సబ్స్టిట్యూట్ బాటిల్స్ గతంలో జరిగాయి. ఇప్పుడు బార్డర్ లో, ఇప్పుడు మీరు సత్యసాయి జిల్లా బార్డర్ అండి, కర్ణాటక తమోరం బార్డర్. గతంలో ఆ ఏరియాలో ఒక మాజీ మినిస్టర్, ఇప్పుడు మా పార్టీలో ఎమ్మెల్యే కొన్ని 100 కోట్ల రూపాయలు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పట్టుబడి అక్కడున్న పకీరప్ప ఎస్పీ కేసులు పెట్టి సహకరించకపోతే మార్చేసి చాలా సంఘటనలు జరిగినాయి. అటువంటివి జరిగితే బార్డర్ తిరుపతి చుట్టుపక్కల నగర ప్రాంతం తమిళనాడు బార్డర్ వస్తుంది, ఇటుపక్క తెలంగాణ బార్డర్ వస్తుంది, అంటే చాలా రాష్ట్రాలకి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్లు వస్తుంది. ఆ బార్డర్ లో నిన్న మాకు తెలిసిన వ్యక్తి తమిళనాడు బార్డర్ లో అత్యధిక అప్లికేషన్ వేస్తున్నారు. బార్డర్ లో ఎందుకు వేసేవా అంటే మన ఏపీలో తక్కువ మద్యం రేటుకు వస్తుంది, తమిళనాడులో అదే మద్యం ఎక్కువ, కొనుగోలు పెరుగుతుంది, దాని ద్వారా మాకు ఆదాయం పెరుగుతుంది అంటే వాళ్ళు ఈక్వేషన్ వాళ్ళు చెప్తున్నారు. గతంలో అటు నుంచి ఇటు, ఇప్పుడు ఇటు నుంచి అటు అనమాట, ముందు ప్లాన్ చేసుకున్నారు. రైట్. అయితే సవాల్ ఇప్పుడు మీ పరిపాలన, మీ విధానం ఏంటనేది ఇప్పుడు బయటపడుతుంది. ఏ విధంగా నా భయం వల్ల ఏంటంటే ఏరా అయితేనే బలాలు కూడా సామెత ఒకటి ఉంది. అయితే ఇటు నుంచి అటు పోతాయా, అటు నుంచి ఇటు వస్తాయి చెప్పలేము. ఎందుకంటే రేపు పాలసీ వచ్చి సరుకు బయట అమ్మకాన్ని పెట్టిన తర్వాత తక్కువ రేటు ఉంటే తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తారు, తమిళనాడు తీసుకెళ్తారు, కన్నడ కూడా రేటు పెరిగిందండి. నాకు తెలిసినంత వరకు అలా ఉండదు. అందు గురించి ఏం చెప్పారంటే 4-5 రాష్ట్రాల్లో పాలసీ స్టడీ చేయడం అంటే ఇవే రేటు కూడా వన్ ఆఫ్ ది థింగ్. ఎందుకంటే ఎప్పుడు కనుక రేట్ డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి ఛాలెంజెస్ పెరుగుతాయి. అబ్కారీ శాఖ ఇదే దుకాణం అవుతుంది అనమాట, ఎందుకంటే ఆ స్మగ్లింగ్ ఆపలేరు. అలాగే గతంలో ఒక్క రేటు గురించి కాదు, క్వాలిటీ ఆఫ్ లిక్కర్ చాలా సబ్స్టాండర్డ్ గాను చాలా ఇదిగా ఉండటంతో ఆ రకమైనటువంటి ఎక్కువ రేట్ అయినా పర్లేదు అక్కడి నుంచి తెచ్చుకుందాం అనే ఒక దీంట్లో జరిగింది. సరే అది పక్కన పెడతాం సార్, మనకి ఎక్కువ సమయం లేదు. ఓవరాల్గా అయితే కనుక ఓన్లీ ఈ లైసెన్స్ విధానం వరకు మనం కన్ఫైన్ అయితే కనుక సార్ గఫూర్ గారు ఒకటి ఏంటంటే ఆ భయవాళ్ళు ఏంటంటే ఎక్సైజ్ మినిస్టర్ గారు కుల రవీంద్ర గారు కూడా చెప్పింది ఏంటంటే బార్డర్ లో ఇతర రాష్ట్రాలు ఇప్పుడు సెక్యూరిటీ చేసుకోవాల్సి వస్తుంది మనం తగ్గిస్తే. కాబట్టి ఈ పాలసీ పైన జీరో బిజినెస్ చేయకుండా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, చాలా తక్కువ రేటుకి ఇస్తారని చెప్పేసి. లేదు, నాకు తెలిసినంత వరకు ఆయన ఏదైతే 99 రూపీస్ అక్కడ వరకు అది కన్ఫైన్ అవుతారు తప్ప మిగిలిన కూడా దాదాపుగా సేమ్ ప్రైస్ మ్యాచ్ చేస్తారు. లేదంటే కనుక ఇబ్బందులు పడుతుంది. గవర్నమెంట్ కి ఈజీ కాదు ఈ మానిటర్ చేయడం అనేది, ఈ స్మగ్లింగ్ ఆపడం అనేది. కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం మంచిదే. దానిలో భాగంగానే నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను గఫూర్ గారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపాయలు 50 పైసలు ఉందనుకోండి, రౌండ్ ఆఫ్ 150కి చేయరంట, 160కి చేస్తారంట. అలాగే 200 ₹1 ఉంటే 200కి చేయరంట, 210కి చేస్తారంట. కానీ మాట ఇచ్చారు కాబట్టి ఇది ఎవరైతే సామాన్యులు ఎక్కువ మంది చీప్ తాగుతారో అనుకున్న వాళ్ళకి
150 అట్లా ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో 99కి ప్రామిస్ చేశారు కాబట్టి 99ది 90 రూపాయలది 100కి చేయకుండా ₹1 తగ్గించి 99కి అందజేస్తారని అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ప్రైస్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదట్టు ఏం కనపడటం లేదు. అలాగే సార్ టెండర్ల విషయంలో ఇప్పటి వరకు అది టెండర్ కానీ లేదంటే లైసెన్సింగ్ విధానం ట్రాన్స్పరెంట్గానే జరిగినట్టుగా అనిపిస్తోంది. మరి ఆన్లైన్ కూడా పెట్టడం. సురేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్ అవకాశం ఉన్నా ఇంకోటి ఉన్నా 164 మంది అనేదే ఒక గుత్తాధిపత్యం. 164 మంది అధికార పార్టీ వాళ్ళు ఉండడమే రాష్ట్రంలో గుత్తాధిపత్యం. వీళ్ళని కాదని ఇప్పుడు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టొచ్చారా, వ్యాపారం చేయాలి కదా వాడు. కాబట్టి సరే, అయితే అవకాశం ఉన్న మేరకు చాలా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో వచ్చినాయి అంటున్నారు. కొన్ని జిల్లాలు నాకైతే దాని గురించి ఏబిసిడీలు కూడా తెలియదు నాకు. అయితే ఒక్కటి నేను చెప్పదలుచుకుంది ఏమంటే సురేష్ గారు, ఏ గవర్నమెంట్ అయినా లిక్కర్ అనేది ప్రధాన ఆర్థిక వనరుగా తీసుకున్నారు. కాబట్టి ఆయన కూడా టీచర్లను పెట్టి అమ్మించినాడు. కాబట్టి ఆయన పతివ్రత అని చెప్పలేము, వీళ్ళందరూ చెడిపోయినారని చెప్పలేము. వీళ్ళు వాళ్ళు అందరు కలిసి ప్రజల్ని తాగుబోతులు చేయడమే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను విజ్ఞప్తి చేసినామంటే గవర్నమెంట్కు, అయ్యా దీంట్లో 2-3 అంశాలు నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వస్తాను. ఒకటి, 3396 షాపులు అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏమంటారు దాన్ని, బెల్ట్ షాపులు ఇస్తారు సార్. ఒక్కోడు మేజర్ విలేజెస్ అన్నిట్లో ఒక్కో షాప్ ఇచ్చేస్తాడు, బెల్ట్ షాప్. తద్వారా షాప్ ఒకటే ఉంటది కానీ వాడు బెల్ట్ షాపులు పెట్టుకుంటాడు. ఈ బెల్ట్ షాపుల ద్వారా మీరు విపరీతంగా మద్యాన్ని ప్రవహింపజేయాలని మాత్రం చాలా అన్యాయము. కాబట్టి బెల్ట్ షాప్ ఓపెన్ చేయకుండా చూడండి. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, మీరు ఆ టైమింగ్ ఎక్కువ పెట్టినారట. నాకేం తెలుసు, నేను ఎవరు తాగుతారు, ఏ టైం తాగుతారు నాకు తెలియదు, కానీ టైమింగ్ తగ్గించాలనేది ఒక డిమాండ్ కావాలి. కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్, ఆయన కాసేపటి క్రితం మాట్లాడుతూ 10 to 10, ఇంతకుముందు 11 to 9 ఉండేది ప్రభుత్వ మధ్య దుకాణాలు, ఇప్పుడు 10 to 10 చేశారు అన్నట్టుగా నేను విన్నాను సార్. అదే 10 to 10 అంటే మార్నింగ్ ఉదయాన్నే నాయన టిఫిన్ చేసి మీరు టీ తాగొద్దు, మధ్యాహ్నం ఏమైనా టైమింగ్ తగ్గించండి. బెల్ట్ షాపులు ఇవ్వద్దు, నివాస ప్రాంతాల్లో పెట్టొద్దు. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని నేను కర్నూలులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ధర్నా చేశానండి. ముస్లిమ్స్ ప్రిడామినెంట్ గా ఉండేటువంటి ఏరియా, ఆ పక్కనే కమర్షియల్ అంటే షాపులు గీపులు ఉన్నాయి. ఆ మధ్యలో తీసుకుపోయి పెట్టినారు షాపు. జనం ఎవరు ఒప్పుకోలేదు. నేను ధర్నా కూర్చున్న రోడ్డు మీద. వాళ్ళేమంటారు, మీరు బయట ఎక్కడైనా పెట్టుకుని తప్ప మా నివాస ప్రాంతంలో పెట్టొద్దు. నివాస ప్రాంతంలో పెడితే మా మొగుళ్ళు ఈయన్ని తాగుతారు, వచ్చి మమ్మల్ని కొడతారంటే మహిళలు. కాబట్టి గవర్నమెంట్కి నిజంగా ప్రజా సంక్షేమం మీద దృష్టి ఉంటే, లేదు మాకు డబ్బులు కావాలి ఏమేం చేస్తామంటే వాళ్ళ ఇష్టం. కాదు అనుకున్నప్పుడు బెల్ట్ షాపులు ఒక్కటి కూడా ఓపెన్ కాకూడదండి. అక్కడే నిజాయితీ తెలిసేది. ఎందుకంటే అంత ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అంటే శ్రీనివాస్ చౌదరి గారు లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఈ వ్యాపారంతో సంబంధం లేని నాకు తెలిసి వ్యాపారంతో సంబంధం ఉన్నా లేకపోయినా 15% జేసీ దివాకర్ రెడ్డి ఊరు అభివృద్ధికి అన్నాడు. ఊరు అభివృద్ధికి అని చెప్పాడు. నా అభివృద్ధి ముఖ్యం అనుకుంటాను నేను ఎమ్మెల్యే అయితే, కాబట్టి నాకు ఇవ్వాలంటాను. ఈ రకంగా ఎమ్మెల్యేలు ఆవురావురు అనే వాళ్ళు అన్ని టౌన్లలో కూడా పెత్తనాలు చేస్తున్నారు. వాళ్ళు బెల్ట్ షాపులు ఓపెన్ చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. టైమింగ్ తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జనవాసాల్లో, దేవాలయాల దగ్గర, ఇప్పుడు ఇక్కడ మా కర్నూలులో మార్కెట్ యార్డు సార్, రైతులు పాపం వాళ్ళ పంట తీసుకుని వచ్చి అమ్ముకుంటారు. చుట్టూ షాపులు ఉంటాయండి. వాడు ఇంటికి పోడు, ఇక్కడ అయిపోనుకొని పోతాడు. తాగిన తర్వాత వాడి డబ్బులు ఏమైతే వాడిని తెలియదు. జోబులు కట్ చేసి వాళ్ళు దొంగలు ఇండే ఉంటారు. ఈ రకమైనటువంటి కల్చర్ లేకుండా రైతుల్ని కాపాడేటువంటి పద్ధతితో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఇటువంటి ప్రాంతాల్లో బెల్ట్ షాపులు లేకుండా, షాపులు లేకుండా చూస్తే ఆ మేరకు మంచిదే. సరే, సిండికేట్ల ప్రమేయం ఉందా లేదా? ఇప్పుడు మీరు 150 అన్నారు కదా, ఒకే పేరుతో వేసింటే మీరు కనుక్కుంటారు. రకరకాల పేర్లతో ఇస్తారనుకోండి, వాడు 100 వేసినాడా 150 వేసినాడా మనకు తెలియదు. ఎన్ని వచ్చినాయో మనకు తెలియదు. ఏమైనా ఉంటుంది, రాజకీయ ప్రమేయం ఉంటుంది. అయితే దాన్ని అదుపు చేయాలా, దాన్ని మరీ విచ్చలవిడి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. విజయ్ కుమార్ గారు, ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్గా ఈసారి 3396 అప్లికేషన్స్కి షాపులకి
యావరేజ్గా 26, అంటే ఒక్కొక్క షాప్కి యావరేజ్ తీస్తే 26 అప్లికేషన్స్ వచ్చినాయి అండి. అఫ్ కోర్స్ ఎక్కువ తక్కువ, కొన్ని షాపులకి ఎక్కువ వచ్చినాయి, కొన్ని షాపులు తక్కువ నుంచి, కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క రకంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా ప్రధానంగా బాగా డిమాండ్ ఉన్నట్టుంది. 52 యావరేజ్గా ఒక్కొక్క షాపుకి 52 అప్లికేషన్స్ వచ్చినాయి. దీంట్లో మోర్ దాన్ 80% విజయవాడ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా సిండికేట్కే వెళ్ళినాయి అని చెప్పేసి ఓపెన్గానే డిస్కస్ చేసుకున్నారు. ఇకపోతే మరి ఇటువంటి రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి రాజధాని నిజం చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఇది అమరావతిని ఆనుకున్నది కాబట్టి గఫూర్ గారు చెప్పినట్లు వీళ్ళు ఈ స్థాయిలో ఇంత డబ్బులు పోసి ఇదంతా నాన్ రిఫండబుల్ అండి. ఇది ఎవడైతే వచ్చాడో ఆడ 2 లక్షలు ఓకే, రానోడంతా 2 లక్షలు వదిలేసుకుని. అఫ్ కోర్స్ లిక్కర్ బిజినెస్ చేసేవాడికి 2 లక్షలు పెద్ద మ్యాటర్ కాదులేండి. అందుకనే కదా ఆడెవడు 155 అప్లికేషన్లు. అంటే హౌ బిగ్ షాట్ హీ ఈస్ అండ్ హీ డజంట్ కేర్ హౌ మెనీ అప్లికేషన్స్ హీ లూజ్. కాబట్టి ఒక 5 వచ్చినా చాలు 155లో అని వేసి ఉంటాడు. అంటే 3 కోట్ల 10 లాగా, అంటే మొత్తం వెనక్కి పోయినట్టే, ఇది వెనక్కి వచ్చేది ఏం లేదు రూపాయి కూడా. కాబట్టి బెల్ట్ షాపులు లేకుండా చేయటం అనేది ఒక పెద్ద సవాల్ అండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది సోషల్ అవర్స్ ఈడు బయట ఎంఆర్పి రేటుకు మించి అమ్ముతాడు. ఏ టైంలో పైన పడితే ఆ టైంలో 24 అవర్స్ ఓపెన్ చేస్తే ఇక మొత్తం ఇది ఓవరాల్గా లిక్కర్ 24 అవర్స్ అవైలబుల్ అని చెప్పేసి అన్అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టు అవుతుంది. అది ఎంతవరకు సాధ్యపడుతుంది కంట్రోల్ చేయటం మీ అంచనా ప్రకారం? సార్ ఇప్పుడు చాలా బాధాకర విషయం ఏంటంటే సంపూర్ణ మద్య నిషేధం అనేది శుభ్రంగా పక్కకి వెళ్ళిపోయిందండి. చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే గాంధీ మహాత్ముడు కళ్ళకన్నా దేశం అనేసి పెద్దలు డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, మంత్రులు కానీ, లేకపోతే మోడీ గారు కానీ అందరూ కూడా వాక్చాతుర్యంతో మాట్లాడే పెద్దలందరూ కూడా సంపూర్ణం ఇచ్చేది మద్య నిషేధం అనే దానికి దానికి తిలోదకాలు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం అండి. తర్వాత ఇంకోటి సార్, ఎక్కడ కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాం, ప్రజలు ఎలాగా ఇస్తాం, ప్రజల ఆరోగ్యం ఎలా రక్షిస్తాం అనేది పేరుతో బ్రాండ్ షాపులు పెడతారండి. గాంధీ పేరుతో బ్రాండ్ షాపులు పెడతారు. వస్తాయి ఇప్పుడు అన్ని ప్రైవేట్ కదా, దానికి పేర్లు ఉంటాయి కదా. మొన్నటి వరకు అంటే ప్రభుత్వం మద్యం దుకాణం ఒకటే ఉంటది, టైటిల్ ఉండదు. ఇప్పుడు ఇందాక మన లక్ష్మణ్ గారు అనాలిస్ట్ చెప్పారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు దేశభక్తులు కదా, ఆయన పాపం ఆశించారు పెద్ద ఆయన వీళ్ళు కనీసం ఈ బిజినెస్ నన్ను వదులుతారండి. వాళ్ళు ఎందుకు వదులుతారు? అంబానీ అదానీలు పోషిస్తున్న వాళ్ళు ఇది కూడా పోషించే కష్టమే ఉంది వాళ్ళకి. తర్వాత సార్ ఇప్పుడు మద్యం అనేది నాణ్యమైన మద్యం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మద్యం నాణ్యత లేకపోవడం అనేది మద్యం ఎప్పుడు ఆరోగ్యాన్ని పాడు చేస్తారు. గనుక ఈ చీపు లెక్కర్ విషయంలో రేటు తక్కువ అంటున్నారు. చీపు లెక్కరే కాదు, అన్ని కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి. చీపు లెక్కర్ ఒకటే తగ్గించవచ్చు, అది 100 రూపాయల లోపే ఉండొచ్చు. దానికి ఒక సీలింగ్ పెట్టాలనేది నేను ఒక కాంగ్రెస్ వాడిగా నేను దాన్ని అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు రేటు తక్కువ, ఇప్పుడు 250 ఉన్నది 100 రూపాయలకి వస్తుందంటే ఏం చేస్తాడండి? 3 కొనుక్కుంటాడు. 3 కొనుక్కున్నాడు, ఇంటికి ఎలా వెళ్తాడో మీరు అర్థం చేసుకోండి. అసలు ఇంటికి వెళ్తాడా లేదా, ఉదయం 10 గంటల దాకా అక్కడే పడుకుంటాడా అనేది ఒకటి. తర్వాత దాని విషయంలో కూడా ఒక రేషనింగ్ పెట్టాలండి. చీప్ లిక్కర్ లేకపోతే ఒక 200 లోపు ఉన్న వాటి విషయంలో రేషనింగ్ పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే మనుషులు అందరూ కూడా బయటికి వెళ్ళి కొనలేని స్థితిలో ఉన్నది, వెచ్చలవిడితనం వచ్చేసింది. కాబట్టి వెచ్చలవిడితనం రాకుండా దీనికి ఒక కంట్రోల్ పెట్టాలి. టైమింగ్సే కాదండి, రేషనింగ్ కూడా పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రేషనింగ్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా ఇంటిలో ఉన్న ధనం అంతా బయటికి వెళ్ళిపోతుంది. పిల్లల యొక్క భవిష్యత్తు పోతుంది, కుటుంబంలో గందరగోళాలు ఏర్పడతాయి. ఇవన్నీ లేకుండా ప్రభుత్వం దీని కంట్రోల్ చేయాలి. అలాగే అడ్డకత్తల పోక చెక్కలాగా ఈ మధ్యలో వీళ్ళు ప్రభుత్వంలో నడిపిన ఈ సందర్భంలో ఒక కనీసం 4,000 మంది ఎంప్లాయీస్ వేసుకున్నారు సరే, సూపర్వైజర్స్ గా, సేల్స్ మ్యాన్స్ గా, వాచ్మెన్లుగా వేసుకున్నారు. పోపమాళ్ళు గత 3 నెలలుగా ఆందోళన చేస్తానే ఉన్నారు. దాంట్లో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, హామీ ఇస్తున్నారు. ఆ హామీ మరి ఆ ఎంప్లాయీస్ గా, బ్యూరోక్రాట్స్ గా వారిది ఏం పనిచేస్తుంది? ఈ విషయంలో శ్రీనివాస్ చౌదరి గారికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు అధికార పార్టీ ఉన్నట్టు ఒక అప్పీల్ చేయగలగాలి. మీరు ఒక అప్పీల్ చేసి ఈ 3,000 మంది ఎంప్లాయీస్ ని ఎక్కడో దిక్కున అకామిడేట్ చేసేటట్లు చేస్తే కుటుంబాలన్నీ కూడా మనం రక్షించడం అవుతాం. అలాగే ప్రభుత్వం కూడా మద్య నిషేధం విషయంలో ఒక కంట్రోలింగ్ పెట్టుకోవాలని, అలాగే సంపూర్ణ మద్య నిషేధం కాకపోయినా పార్షియల్ మద్య నిషేధం పెట్టలేదు. ఎందుకంటే
మీకు చంద్రబాబు మన జగన్ గారు నేను గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేస్తానని గ్రాడ్యువల్ గా దాన్ని పెంచేసి ఈ రోజున ఎవరో కనీసం గఫూర్ గారు లాంటి కమ్యూనిస్ట్ నాయకులు కూడా మాట్లాడలేని స్థితికి తీసుకొచ్చారంటే ఎంత దారుణంగా ప్రజల్ని మభ్య పెట్టారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒకటే వనరు కాదు, మనకి బోడంత వనరు ఉంది. ఏమండి, మనకి కోస్టల్ ఏరియా బోడంత ఉంది, బోడంత సహజ వనరులు ఉన్నాయి. వాటి మీద టార్గెట్ పెట్టకుండా లేకపోతే మీకు ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత ఈ మైన్స్ ఉన్నాయి. అవన్నింటిలో కూడా మైన్స్ అనేది ఎప్పుడు కూడా మంచి ఆదాయం కదండి, వీటి మీద మంచి ఆదాయం. ఈజీగా ఇది రావచ్చేమో కానీ ప్రజల ఆరోగ్యాన్ని మనం తాకట్టు పెట్టి చేయడం అనేది అది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ప్రజలకు అసలు మంచిది కాదు. ఈ విషయంలో ఈ సిండికేట్ అంటారా, సిండికేట్ అనేది ఎప్పుడు ఉండే ప్రాక్టీస్ అండి, ఇప్పుడే కొత్తగా రాలేదు సిండికేట్. ఇప్పుడు 3.5 కోట్లు పెట్టి వైజాగ్ లైన్ ఎందుకు కొన్నాడండి? ఆయన తగులుతే కనీసం 10 తగులుతాయి, ఆయన 300 కోట్లు సంపాదించుకుంటాడు. ఏమంటే ఇప్పుడు మీకు హిందూపూర్ లో ఆయన మన సత్యకుమార్ గారి నియోజకవర్గం 5 వచ్చింది, అక్కడ సిండికేట్ అయిపోయారు. అందులో ఆయన అప్లికేషన్ నడిచాయి. అంతేగాని దీంట్లో ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అంటే సిండికేట్ కాకుండా ఉంటే ట్రాన్స్పరెంట్ అనేది బయటపడను. ట్రాన్స్పరెంట్ అనేది ఎలాగొస్తుంది, అక్కడ మేనేజ్ చేసేసారు. ఇప్పుడు విజయవాడ మీకు రాయమండ్రి మొదలు అటు గుంటూరు వరకు ఈ ఉమ్మడి 5 జిల్లాల్లో కూడా అధికమైన రేట్లకు వెళ్ళి అధిక షాపుల్లో ఎక్కువ టెండర్ పట్టేది. ఎందుకు? ఆదాయం వస్తుంది కాబట్టి. ఇక్కడ చూసి కొనేసుకుంటారు కాబట్టి ఇక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి. మిగిలిన ఏరియాలో కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది. ఆ కొనుగోలు శక్తి అది కూడా పీల్చి చేయకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఎక్కడైనా పాలసీలు మార్చి ఈ విధంగా వెళ్ళాలని. అలాగే ఇంకో డిమాండ్ ఏంటంటే తెలంగాణలో వాళ్ళు కలుగీత కార్మికులకి ఎస్సీ నిరుద్యోగులకి ఇచ్చారు ఉపాధి 5% ఇచ్చినట్టు ఒక కోటా పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. విజయ్ కుమార్ గారు, గఫూర్ గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.